ఇప్పుడు కలుపు మందుల విషయము ఆ మాన్సాంటో అనే కంపెనీ తయారు చేసిన రౌండప్ అనే దాంతో ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్లు వచ్చినాయని బ్యాన్ చేసినారు. ఇప్పుడు మనం కూడా ఇండియా కూడా బ్యాన్ చేసింది. దాన్ని గత 30 ఏళ్ళు ఎంత వాడేసినాము, టన్నులు వాడేసినాం. అది ఎవరో ఒక ఎన్జిఓనో ఎవరన్నా కనిపెట్టి దాన్ని టెస్ట్ చేసి ఇది క్యాన్సర్ వచ్చింది అని చెప్పే వరకు తెలియడంలే. అంటే 30 ఏళ్ళు వాడేసినాం కదా. మందులు కూడా అంతే, ఏదో వాడేసింటాము, కొన్ని రోజుల తర్వాత అమ్మ కిడ్నీలు పోతాయి, ఈ మందు వాడకూడదు, ఎక్కువ మీరు పెయిన్ కిల్లర్స్ వేస్తే ఈ ప్రాబ్లము ఆ ప్రాబ్లము అని చెప్తూ ఉంటారు. సో ఇది ఎవరో చెప్పే వరకు ఈ కలుపు మందు అని తెలియడంలే. ఇప్పుడు రౌండప్ పోయింది, ఇంకా కొన్ని రకాల మందులు ఎన్నో పేస్ట్ చేసినాం. ఇప్పుడు కొత్తది రిలీజ్ చేసింటారు, ఏదో మాయ చేసి గవర్నమెంట్లను మోసం చేసి ఏదో చేసింటారు. ఇది వాడిన 10 ఏళ్లకు ఎవరికన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు కానీ బయటపడదు. ఎండోసల్ఫాన్ అనేది IPM ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఎండోసల్ఫాన్ చాలా సేఫ్ అని మేము చిన్నప్పుడంతా అవి వాడినాము. ఎండోసల్ఫాన్ వలన మొత్తం అందరికీ అంగవైకల్యం కలిగిన పిల్లలు పుడతా ఉంటారని కేరళలో ఫస్ట్ కనిపెట్టిన దానికి మొత్తం ఇండియాలో ఎండోసల్ఫాన్ బ్యాన్ చేసినారు. సో ఎండోసల్ఫాన్ అప్పటికి ఎంతమంది వాడినారు, చాలామంది వాడేశారు. సో ఇప్పుడు మీరు వాడుతూ ఉంటే కొత్త రకాల కెమికల్స్ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అని మీకు తెలియదు. మీరేమంటారు అది బ్యాన్ అయింది, ఇది బాగానే ఉంది అనుకొని వెళ్ళేసి అసలు ముఖానికి గుడ్డ కట్టుకోకుండా చేతులు గ్లౌజ్ వేసుకోకుండా రైతులు డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. చాలా డేంజర్ ఇది. సో దీనికి మల్చింగ్కి లైవ్ మల్చింగ్ చేయాలా, లేదా చిన్న మిషన్లు వచ్చినాయి, ఇంతప్పుడే కలుపు ఈజీగా తీసేయచ్చు. సో చేత్తో వీపుకి కట్టుకొని చేసే మిషన్లు వచ్చినాయి, చిన్నవి వచ్చినాయి, ఇంకా బ్యాటరీలతో కూడా పనిచేసే మిషన్లు రాబోతాయి. వాటిని పెట్టుకొని కలుపును నివారించుకోవాలి. అంతేగాని ఈ పెస్టిసైడ్స్, వీడిసైడ్స్, ఫంజిసైడ్స్ ఇవన్నీ చాలా డేంజరు. వీటిని మనం కంట్రోల్ చేయకపోతే ఈ హాస్పిటల్ పెరుగుతూనే ఉంటాయి, జబ్బులు పెరుగుతూనే ఉంటాయి. Like and subscribe Eagle Media Works.